ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకి పిలిపివ్వడం జరిగింది. ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేసిన కార్మికులందరికీ ముందుగా కార్మిక సంఘాల తరఫున సిఐటి ఖమ్మం జిల్లా కమిటీ తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు ఇవాళ కార్మిక వర్గం రోడ్లెక్కి నిరసన తెలియజేయడం ద్వారా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గమనించాలి. కార్మిక వర్గం ఇవాళ పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారంటే నువ్వు తీసుకొచ్చిన విధానాలు అనుకూల వ్యతిరేకం అనేది ఇలా ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి కార్మికుల నిరసనని పరిగణలో తీసుకోవడం ఏకపక్షంగా ఈ రకంగానే ముందుకెళ్తే రానున్న రోజుల్లో ఈ పోరాటాన్ని ఢిల్లీకి మారుస్తారు. ఢిల్లీ పార్లమెంట్ సాక్షిగా కార్మిక వర్గం రోజుల తరబడి సమ్మెలకు సిద్ధపడైనా సరే నరేంద్ర మోడీ తీసుకొచ్చిన విధానాలకి వాళ్ళ గోరిగట్టే పద్ధతులు మార్చుకోకపోతే ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా కూడా కార్మిక వర్గం పోరాటాన్ని వదలదు. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ తన ఆలోచనలు మార్చుకొని కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే రానున్న రోజుల్లో ఇవాళ రైతులు ఎట్లయితే పోరాటం చేసి విజయం సాధించుకున్నారో ఆ రూపంలో కార్మిక వర్గం కూడా పోరాటానికి రూపకల్పన చేయబోతా ఉంది. దానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.